వాళ్ళంతా నా దగ్గరకొస్తున్నారంటే, నేను చేసుకున్న పుణ్యం అవ్వాలి. ఏనాడో రుణం వాళ్ళకి నేను. అందుకే వస్తున్నారు. అది. ఇంకేమీ చెప్పడానికి మాటలు లేవు. దేవుళ్ళంతా కావాలనుకోనొస్తే, మనం మాత్రం వద్దనుకోలేం కదా! వాళ్ళ గురించి మన టైం అనేది స్పెండ్ జేయాలి. ఒక మినిట్ అయినా, 5 మినిట్స్ అయినా అట్లా స్పెండ్ చేస్తేనే మంత్రానికి చాలా విలువుంది. ఓం అంటేనే అది చాలా పవర్‌ఫుల్. ఊపిరితో సమానం వాళ్ళకి. వాళ్ళకి ఊపిరితో సమానం. మా మావయ్య గారు అనేవాడు, "నువ్వు చదవకపోయినా పర్వాలేదమ్మా బుక్కు తెరిసి చూడు" అనేవాళ్ళు. హ్మ్. అది. దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళే గదా కావాలి మనకి. మనకేది శాశ్వతం గాదు. వాళ్ళే శాశ్వతం. ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని. ఐయామ్ వెరీ సారీ. మనసు ఆగలేక చెప్పేస్తున్నా. మనసులో మాట ఆగదు. అంటే అన్నీ కాదు. సీక్రెట్‌గానే ఉంచుతా. కష్టాలేమన్నా ఉంటే. ఆ!